హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాయన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాను అంజలి ఏం మాట్లాడుకున్నారో వాళ్ళకైనా అర్థమైందో అర్థం కాలేదో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ అనిపించింది ఈ మాటలైనా ఇవేం మాటలు నాయన ఇలా మాట్లాడుతున్నారు. ఒక టెలివిజన్ అయినా మీరు రొమాన్స్ చేస్తారా, మీరు రొమాన్స్ చేద్దామా, మీరు ఇలానే ఉంటుర్రు, మీరు ఒకతో ఒకలా ఉంటుర్రు, ఒకతో ఒకలా ఉంటుర్రు. నా అంజలి అంటది జాను రొమాంటిక్ అట్లా ఉండింటే మేము ఏ షోకి ఎందుకు వస్తున్నామని చెప్తారు. నువ్వేమేమి మాట్లాడినావో చెప్తే గలీజ్గా ఉంటుంది అంటారు. నేనేం మాట్లాడినా చెప్తే గలీజ్గా ఉంటుంది అంటారు. ఏం మాటలు అర్థం నిజంగా చాలా వరస్ట్ అనిపించింది. నిజంగా కామన్గా చెప్పే మాటలు కూడా ఇవి వచ్చి చెప్పడం అయితే నాకైతే చాలా తప్పు అనిపిస్తుంది. జాన్ మరి అంత గలీజ్గా అంత వరస్ట్. నీకు ఈ రెండే సార్లు పెళ్ళైన ఇన్ని ఇయర్స్ రెండే సార్లు, అందుకే ఇద్దరు పిల్లలే పుట్టిండ్రు, ఆ పిల్లలకు కూడా గ్యాప్ ఉంది అని అనడం అయితే నాకు చాలా నచ్చలే. నిజంగా ఒకరిని బాడేసి ఒకరిని చాలా గలీజ్గా ఎందుకు నాకైతే ఇంకా దాన్ని ఏమంటారో నాకు తెలియదు. ప్లీజ్ కమెంట్ చేయండి. నిజంగా అలా మాట్లాడడం అయితే నాకైతే చాలా తప్పు అనిపించింది. మీకేమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. బాయ్.